అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. గత కొద్ది రోజుల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేకమైనటువంటి సర్వేలు వస్తున్నాయి. నిన్న ఆల్రెడీ మూడ్ ఆఫ్ తెలంగాణకి సంబంధించినటువంటి సర్వే కూడా మనం చూసినాం. మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వేలో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వానికి 5.25% మొత్తం గ్రాఫ్ తగ్గిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. 39 గ్రాఫ్ ఉన్నటువంటి ప్రభుత్వానికి దాదాపు ఇప్పుడు 34 గ్రాఫ్కి వచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం. సో అనేకమైనటువంటి సర్వేలు వచ్చినాయి. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన సర్వేలు చేయించారు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనం రియాక్షన్ ఎట్లుందనేటటువంటి ఒక సర్వే తీపించిండు. తర్వాత మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఆమె కాంగ్రెస్ పార్టీ కొత్త ఇన్ఛార్జ్, ఆమె కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి ఒక సర్వే తీపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్, వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తూ ఉన్నారు, జనం ఎమ్మెల్యేల పైన ఉన్నటువంటి రియాక్షన్ గురించి కూడా పెద్ద ఎత్తున సర్వేలు వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ సర్వేల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం 5 సంవత్సరాల అధికారంలో ఉంటుందా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా భవిష్యత్తులో ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉందా అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాల మీద, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద ఓవైపు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు చాలామంది మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఒకవైపు చేస్తామని చెప్తూనే అన్ని కూడా తుంగలోకి దొక్కేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు చేసిందేమో గోరంతా, ప్రచారం చేసుకుంటుందేమో కొండంత, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలేమో కొండంత, చేసిందేమో గోరంత. అంటే వాళ్ళు కేవలం చిన్న చిన్నవి చేసి మొత్తం భూతద్దంలో పెట్టి చూపించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన ఇంత భయంకరమైనటువంటి వ్యతిరేకత రావడానికి కారణం వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, లేకపోతే భూకంపం బద్దలు కొడతాం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తాం అనేటటువంటి అంశాన్ని మాట్లాడుతూ ముందుకు వచ్చినారు. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందే రైతుల కోసం, రైతు రాజ్యం ఇది, రైతుల కోసమే ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇది అని చెప్పి కూడా అనేకమైనటువంటి మాటలు మాట్లాడింది ఈ కాంగ్రెస్ సర్కార్. సీన్ కట్ చేస్తే రైతు రాజ్యంలో రైతు భరోసా లేదు, రైతు రాజ్యంలో రుణమాఫీ లేదు, రైతు రాజ్యంలో 500 రూపాయల పంట బోనస్ లేదు, రైతు రాజ్యంలో రైతులకు సబ్సిడీ లేదు, రైతు రాజ్యంలో రైతులకు రావాల్సినటువంటి ఎరువులు రాలేదు, రైతు రాజ్యంలో రైతులకు రావాల్సినటువంటి ఏదైతే 12,000 రూపాయల కౌలు రైతు పైసలు కూడా ఇప్పటిదాకా రాలేదు. అంటే అనేకమైనటువంటి వ్యవహారాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతూ వచ్చింది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నిన్న మూడ్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక సర్వే కూడా మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో కూడా చేసినా, మీరు చూసే ఉంటారు. దాంట్లో బీఆర్ఎస్ దాదాపు ఆ పార్టీకి 39% గ్రాఫ్ ఉందని చెప్పి చాలా క్లియర్గా తేల్చి చెప్పే కార్యక్రమం చేసినారు. భారతీయ జనతా పార్టీకి ఏమో 18% గ్రాఫ్ ఉందట, బీఆర్ఎస్ పార్టీకి 39% గ్రాఫ్ ఉంది, కాంగ్రెస్ పార్టీకి కేవలం 32 నుండి 34% గ్రాఫ్ మాత్రమే ఉందని చెప్పి చాలా క్లియర్ కట్గా ఒక సర్వే తేల్చి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తారు. అంటే మూడ్ ఆఫ్ తెలంగాణ సర్వేలో కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జనాలు చాలామంది బీఆర్ఎస్ వైపే చూపుతున్నారని చెప్పి మూడ్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి ఒక సర్వే సంచలనమైనటువంటి రిపోర్ట్. అయితే మనం కూడా సరే మూడ్ ఆఫ్ తెలంగాణ పక్కన పెడితే మన టీఆర్టీవీ తెలంగాణ ఛానల్లో మనం ఒక పోల్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసినాం. అసలు ఎట్లా ఉన్నారు పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ నిజంగానే మూడ్ ఆఫ్ తెలంగాణ ఇచ్చినటువంటి సర్వేని నమ్మే అవకాశం ఉన్నదా, నిజంగానే బీఆర్ఎస్ గెలిచేటటువంటి అవకాశం ఉందా అని చెప్పి నేను సర్వే పెట్టిన. వాస్తవానికి మన టీఆర్టీవీ తెలంగాణ ఛానల్లో సుమారు ఒక 70 నుండి 60% మంది జనం మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. అంటే కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ కొంత సపోర్టివ్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మన ఛానల్కి వచ్చినారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అంటే ఆటోమేటిక్ ప్రభుత్వాలను ప్రశ్నించడమే మన ప్రధాన ఎజెండా లెక్క మనం పనిచేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి క్రమంలో మన ప్రశ్న నచ్చి చాలామంది మనల్ని సపోర్ట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ప్రభుత్వాన్ని తిడుతున్నారు. అరే ఏం చేయలేకపోయారు, మొత్తం ఏదో చేస్తామని చెప్పి ఇప్పటిదాకా ఏం చేయలేదు, మొత్తం ఫెయిల్యూర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ప్రభుత్వాన్ని తిట్టేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది. సరే ఇవన్నీ పక్కన పెడితే నేను ఒక కీలకమైనటువంటి పోల్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన మన ఛానల్లో. నిన్న నేను చేసినటువంటి వీడియోకి ఆ కామెంట్లు చూస్తే కాంగ్రెస్ వాళ్ళు మరి తల ఎడబెట్టుకుంటారో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. దాదాపు 13,000 మంది చూసిర్రు నిన్న నేను చేసినటువంటి వీడియోలో. ఆ వీడియోలో కామెంట్లు చూస్తే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు అన్నం తినరు. కాబట్టి కొన్ని వీడియోలు నేను ఇంకా డిలీట్, అంటే దాంట్లో వచ్చినటువంటి కామెంట్లు నేను డిలీట్ చేసిన. అంత భయంకరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనం విమర్శిస్తూ ఉన్నారు, తిడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని కూడా చాలా పదజాలంతో తిరుగుతున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ని కూడా మనం చూస్తున్నాం. సరే ఒకసారి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని చెప్పి నేను పెట్టినటువంటి పోల్. నిన్న వచ్చినటువంటి మూడ్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి దాన్ని కొంతమంది నమ్మిరు, కొంతమంది నమ్మలే.
అంటే కేసీఆర్ సర్వే చేయించిండు, కేసీఆర్ చేయించినటువంటి సర్వేలో కేసీఆర్కి ఫేవర్ వస్తుంది కదా అని చెప్పి అనుకున్నాను. ఇంకొంతమంది ఏమో అన్న 10 మంది షాంపీలే తీసుకున్నట, 5 మంది షాంపీలే తీసుకున్నారట, మేము నమ్మమని చెప్పి ఇంకొంతమంది చెప్పినారు. సో మనం పెట్టినటువంటి పోల్ దాదాపు వివిధ ఛానల్స్లో, అంటే మన టీఆర్టీవీ యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లలో వివిధ అన్ని కోణాలలో చూసుకుంటే సుమారు ఒక 70,000 మంది ఈ పోలింగ్లో పాల్గొన్నారు. ఈ 70,000 మంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒకసారి మీరు చూడండి, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారని చెప్పి పోల్ పెట్టాం. దీంట్లో 3 ఆప్షన్స్ ఇచ్చినాం. ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి బీఆర్ఎస్ పార్టీ, ఒకటి బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ, బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ. మనం ఏ సర్వే పెట్టినా కూడా సాధారణంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీకి ఎక్కువ శాతం ఓట్లు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఐ మీన్ పతారు ఎక్కువ ఉంటుంది, కొంత కాంగ్రెస్ పార్టీకి కొంత పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి జోరుగా ప్రచారం జరుగుతుంది, జోరుగా కొంత గ్రాఫ్ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యవహారం మనం చూసుకుంటే, ఇగో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పార్టీకి మీరు ఓటేస్తారు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తాయని పెట్టినటువంటి పోల్కి నేను నా ఒపీనియన్ కాంగ్రెస్ అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ అని చెప్పి నేను పెట్టిన, కాంగ్రెస్ అని చెప్పి 18% మంది జనం చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తామని 64% మంది జనం చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తామని 18% మంది జనం చెప్తున్నారు. చూసిరు కదా వీళ్ళ గ్రాఫ్ ఎట్లుందో. అంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ చాలా దారుణంగా పడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రాఫ్ ఊహించినటువంటి తరహాలో డౌన్ఫాల్ అయిపోయింది. డౌన్ఫాల్ కావడానికి ప్రధానమైనటువంటి కారణం తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ఓపెన్గా చెప్పిర్రు, రాష్ట్రం దివాలా తీసింది, అప్పు ఉడతలేదు, ఎవరిని అప్పడిగినా ఇచ్చే పరిస్థితి లేదు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, మేము ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా మా దగ్గర పైసలు లేవు, వేరేటోళ్ళ దగ్గర చేయి బదులు పైసలు అడుక్కునేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా చాలామంది జనాలు విన్నారు. పెన్షన్లు రాలే, 4,000 రూపాయలు అని చెప్పిర్రు, కేవలం గదే 2,000 వస్తున్నాయి కేసీఆర్ ఇచ్చినట్టు. తర్వాత రైతు బంధు రుణమాఫీ విషయంలో ఫెయిల్, మహిళలకు 2,500 రూపాయలు అన్నారు ఫెయిల్, మహిళలకు కళ్యాణ లక్ష్మి తులం బంగారం విషయంలో ఫెయిల్. మొత్తం అటర్ ఫ్లాప్ కదా, మీరు చేసినటువంటి వ్యవహారాల్లో అన్ని ఫ్లాప్ అయితేనే వచ్చినాయి. తర్వాత ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో ఫెయిల్, యువ వికాసం విషయంలో ఫెయిల్, చేయూత విషయంలో అన్ని ఫెయిలే కదా మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఈ 16 నెలల్లోనే అన్నీ అవుతాయా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. మరి 16 నెలల్లో అన్నీ అవుతాయా అన్నప్పుడు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఎట్లా చెప్పిర్రు? పాజిబుల్ కాదని ముందే తెలిసినప్పుడు అంటే జనాలను నమ్మించి మోసం చేసిరా? కావాలనే జనాల ఓట్లు కావాలనేటటువంటి ఆలోచనతోటి, అధికారం కావాలనేటటువంటి ఆలోచనతోటి ప్రజలను నయవంచనకు గురి చేసి, ప్రజలను మభ్యపెట్టి, ప్రజలకు లేనిపోని అన్ని చెప్పి ఓట్లు దండుకునేటటువంటి ప్రయత్నం చేసిరా అనేటటువంటి క్వశ్చన్ మార్కులు కూడా వినబడుతున్నాయి. కానీ మనం పెట్టినటువంటి పోలింగ్లో మాత్రం దాదాపు కాంగ్రెస్కి ఓటేస్తామని 18% మంది జనం చెప్తున్నారు, బీఆర్ఎస్కి ఓటేస్తామని చెప్పి 64% మంది జనం చెప్తున్నారు, బీజేపీకి ఓటేస్తామని చెప్పి 18% మంది జనం చెప్తున్నారు. అంటే మనం పెట్టినటువంటి ఈ పోలింగ్లో బీఆర్ఎస్ పార్టీకే ఫేవర్ ఓట్లు వచ్చినటువంటి ఆ దాఖలాలు మనం చూస్తున్నాం. అంటే గతంలో మూడ్ ఆఫ్ తెలంగాణ లేకపోతే ఇతర సర్వేలు చాలా వచ్చినాయి. ఆ సర్వేలలో కూడా బీఆర్ఎస్కి పెద్ద ఎడ్జ్లు వచ్చినాయి, తర్వాత కాంగ్రెస్ కొంత డౌన్ఫాల్ అయినటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కూడా ఏ సర్వే చూడండి, వేరే వేరే ఛానల్స్లో చూడండి, కమ్యూనిటీ పోస్ట్, అనేకమైనటువంటి ఛానల్స్ ఈ మధ్యకాలంలో కమ్యూనిటీ పోస్ట్ పెట్టినాయి. దాంట్లో మీరు చెక్ చేయండి, మొత్తం కూడా బీఆర్ఎస్కి ఫేవర్ వస్తున్నది. అంతెందుకండి, మనం ఒకటి మాట్లాడుకుందాం. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజ్, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ అని ఒకటి ట్విట్టర్లో ఒకటి అకౌంట్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఏమేంటి తెలుసా, ఫామ్ హౌస్ పాలన బాగుందా, ప్రజల వద్దకే పాలన బాగుందా అని చెప్పి ఒక పోల్ పెట్టారు. కాంగ్రెస్ పాలన బాగుంది, ప్రజల వద్ద 2 ఆప్షన్స్ పెట్టారు. అయితే జనాలు ఏం చెప్పారు తెలుసా, మాకు ఫామ్ హౌస్ పాలనే బాగుంది, ప్రజల వద్ద పాలకు మాకు బాగాలేదు అని చెప్పి జనాలు చెప్పినటువంటి మాట. దాదాపు కేసీఆర్కు సుమారు ఒక 70% పబ్లిక్ పాజిటివ్ ఓట్లు వేసినారు. మాకు ఫామ్ హౌస్ పాలనే కావాలి, ఈ ప్రజల వద్దకు పాలన మాకు అవసరం లేదు, ఈ పాలన అంతా దరిద్ర పాలన మేము ఏడ చూడలేదని చెప్పి జనాలు ఇచ్చినటువంటి రియాక్షన్. ఆ రియాక్షన్ చూసిన తర్వాత చాలామంది పర్సన్ అయ్యారట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు. ఎవరినేమో మనకు అంత మంచిగా పెట్టినా కూడా, గిన్ని స్కీములు అదోటితోటి చేసినా కూడా ఇంకా కేసీఆరే కావాలంటుర్రు. అసలు జనాల ఒపీనియన్ ఏందని చెప్పి వీళ్ళకే అర్థం కాలే. అంటే ఇప్పుడు పబ్లిక్కి ఇవ్వాల్సినవి అన్నీ ఇస్తే పబ్లిక్ చాలా పాజిటివ్గా ఉంటారండి, కానీ ఇవ్వాల్సినవి అన్నీ ఇవ్వలే. ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ అని చెప్పిరు, ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ బాయే. మార్చి 31వ తారీఖు లోపు రైతు భరోసా అని చెప్పిరు, అది బాయే. అనేకమైనటువంటి ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చారు. బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలే, బతుకమ్మ చీరలు మహిళలకు ఇవ్వలే. 600 కోట్ల రూపాయల బతుకమ్మ చీరలు ఇచ్చినామని చెప్పి లెక్క చూపించారు. మరి ఎవరికి ఇచ్చారు? తర్వాత దొడ్డు బియ్యం ఇస్తలేమో, సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డు లబ్ధిదారులకు అని చెప్పిరండి. ఆ సన్న బియ్యానికి
9 నిత్యావసర సరుకులు, ఆయిల్ ప్యాకెటు, ఉప్మా ప్యాకెటు, రవ్వ ప్యాకెటు, ఉప్పు, పప్పు, కారము, అదోటి ఇదోటి అని చెప్పి 9 వస్తువులు ఇస్తా అని చెప్పారు. 9 వస్తువులు వచ్చినాయా? ఆఖరికి ఆ సన్న బియ్యం మన లై ఉంటుంది కదా, పేస్ట్. లై అంటే మీకు తెలిసే ఉంటుంది, పేస్ట్ మనం జనవందనం అప్పుడు జెండాలు అతికిస్తూ ఉంటాం ఆ పేస్ట్కి. లేకపోతే మనం పెళ్ళి ఆ సీజన్లో మనం పెళ్ళికి సంబంధించినటువంటి డెకరేషన్ అతికిస్తూ ఉంటాం. లై, ఆ లైలేక అవుతుంది, గమ్ములేక అవుతుంది ఆ అన్నం. అంటే ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఇంత భయంకరమైనటువంటి వ్యతిరేకత రావడానికి కారణం రేవంత్ రెడ్డి చెప్పింది ఒకటి, చేస్తున్నటువంటి రియాలిటీ ఒకటి. ఏమీ చేయలేకపోయినారు. ఆఖరికి ప్రభుత్వాధికారులు కూడా రేవంత్ ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చెప్పింది రేవంత్ రెడ్డి, ప్రభుత్వాధికారులు జీతాలు ఎక్కువ అడగొద్దు, పిఎఫ్ ఈఎస్ అదే ఉంటారు కదా, టీఏలు డిఏలు మేము ఇవ్వలేము, పిఆర్సీ కూడా ఇవ్వలేము, ఎందుకంటే ప్రభుత్వాధికారులకు జీతాలు ఇవ్వడానికి మా దగ్గర పైసలు లేవని కూడా ఓపెన్గా చెప్పిండు. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వాధికారులకు కూడా క్లారిటీ వచ్చింది, మాకు ఏ బెనిఫిట్స్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యదలుచుకోలే, ఇయ్యేది కూడా అనే క్లారిటీ కూడా వచ్చినారు. చాలామంది ప్రభుత్వ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిక్ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, లేకపోతే అవుట్సోర్సింగ్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని తీసేస్తారు అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఆగ్రహం మీదనే ఉన్నారు. సరే, ఏది ఏమైనా కూడా ఈ పోలింగ్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీయే గెలవబోతుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే అనేది ఈ ఏదైతే కమ్యూనిటీ పోస్ట్కి సంబంధించినటువంటి సారాంశం. సరే, చూద్దాం ఏం జరగబోతుందో.